అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోలో కనకశాంతి వనంలో ఉన్న కొన్ని తోటల గురించి వివరించబోతున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. మనం కనకశాంతి వనంలోని ఫామ్ ల్యాండ్కి వచ్చాం. ఇక్కడ సీడ్స్ వేశారు. ఆ సీడ్స్పై గడ్డి వేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ పెడుతున్నారు. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఈ సీడ్స్ అనేది ఎప్పుడు తేమగా ఉండడానికి, అందులోటి పక్షుల నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా భద్రపరచుకోవడానికి ఇలా ప్లాన్ చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చూస్తున్నాం. మన వాటర్ ఇలా పెట్టారంటే ఎప్పటికీ కొంచెం తేమ ఉంటుంది, మనకు వాటర్ కూడా సేవ్ అవుతాయి. ఇది మల్బరీ తోట. మల్బరీ తోట వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. తక్కువ పెట్టుబడిలో కూడా ఎక్కువ లాభాలు పొందడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఆకులు పట్టుపురుగుల పెంపకంలో ఉపయోగిస్తారు. ఈ యొక్క చెట్టు బెరడు పూల్లోని చెట్టు బెరడు వచ్చి ఔషధ గుణాలు, రంగుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ పండ్లను తినడానికి ఉపయోగపడతాయి. ఈ చెట్టులో మనకు ఉపయోగం అంటే ఏం లేదు. ఆకులు పట్టుపురుగులకి, బెరడు ఔషధాలకి, రంగుల తయారీలో పండ్లను సేల్ చేసుకోవచ్చు, తినడానికి ఉపయోగపడతాయి. ఈ చెట్టు పెంచుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇది వర్మీ కంపోస్ట్ ఏర్పరచుకునే విధానం చూడండి. ఎంత పొడుగున చెట్ల మధ్యలో వేసుకున్నారు, చాలా దూరం వరకు వేసుకున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫామ్ ల్యాండ్, దాని అంతటికి ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. దీన్ని ఎలా చేసుకున్నారంటే పశువుల పేడ, మూత్రం ఇవన్నీ కలిపి మట్టితో ఇక్కడ వేసుకుంటారు. ఇది 45 days తర్వాత ఎలా ఉంటుందో చూడండి. ఇగో వానపాములతోటి ఒక టీ పొడి మాదిరి మెత్తగా తేలికగా అయిపోయి మనకి యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇటురాని ఈ వర్మీ కంపోస్ట్లో వానపాముల గుడ్లను వేస్తారు. ఆ గుడ్లు పెద్దగా అవి ఇలా అవుతాయి. ఓకేనా? ఇలా ఉన్న గుడ్డు ఇలా అవుతుంది. ఈ వానపాములను పెంచడం వల్ల అవి నేలను గుల్లబరిచి మంచి దిగుబడి రానికి వీలుంటుంది. కనకశాంతి వనంలోని గ్రేప్స్ తోట ఇది. గ్రేప్స్ తోటకి ఈ పైన జాల ఎందుకు వేసుకున్నారంటే పక్షుల నుంచి గ్రేప్స్ని కాపాడుకోవడానికి. ఈ స్టాండ్స్ వల్ల గ్రేప్స్ చెట్టు అనేది కిందికి లేకుండా పైన వచ్చి మనకి తెంపుకోనికి కూడా గ్రేప్స్ వీలుగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే గ్రేప్స్ లేవేంది అనుకోకండి, 2 రోజుల క్రితమే తెంపి దీన్ని సేల్కి పంపించేశారు. గ్రేప్స్ అన్నిటిని చూస్తే మీరు ఇంత పొడుగు మేరన ఒక 50 నుంచి 60 లైన్ల పొడుగున వేసుకున్నారు. ఇది ఒక 1/2 acre ఉండొచ్చు ఈ గ్రేప్ ల్యాండ్ మొత్తం. ఇక్కడ కూడా ఒక గ్రేప్ కూడా లేదు, మొత్తాన్ని తెంపేస్తారు మంచిగా నీట్గా. ఇలా ఉండడం వల్ల తెంపుకోనికి కూడా వీలు ఉంది, మనకి ఇక్కడ మిస్ కాలే వీడియోలో తీసుకోనికి. ఇక్కడ కనిపిస్తున్న ఈ చెరువులోంచే ఆ పంటలకి, పొలాలకి, తోటలకి అన్నిటికీ కూడా నీళ్లు వస్తాయి.